మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. బుక్కరాయ సముద్రం రేకులకుంట గ్రామం వద్ద స్పిరిట్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులపై 2013 నుంచి ఫ్యాక్టరీ యాజమాని జేసీ రవీంద్రారెడ్డికి రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. 2017లో కోర్టును ఆశ్రయించి రైతులు ఫ్యాక్టరీకి నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని స్టే తెచ్చారు. కాగా ప్రస్తుతం నిర్మాణపు పనులు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధమయ్యారు. కోర్టులో స్టే ఉండగా న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి నిర్మాణపు పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే నిర్మాణపు పనులు ఆపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఇది స్టాప్ చేసాము. గ్రామం 2014 గ్రామం అంతా కలిసి ధర్నా చేసి మొత్తం 1000 మందితో స్టాప్ చేయించినాం. మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినారంటే ఆయన హైకోర్టులో ఏదో పర్మిషన్ తెచ్చుకున్నాను. ఆ రోజు మేము కూడా హైకోర్టుకు పోయినాం. ఎందుకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు పర్మిషన్? ఫ్యాక్టరీ మాకు ఉండకూడదని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ధర్నా చేయగలుగుతాము, చేస్తాము కూడా. రేపు నుంచి కూడా ఎంతమందిగా 10 రోజులు ఈడే కూర్చొని ధర్నా చేస్తాం. పని కూడా చేయకుండా ఈ ఫ్యాక్టరీ ఉండకూడదు మాకు అంతే. ఇంతకు ముందే గత 2013లో ఇదంతా చుట్టూరా కాంపౌండ్ కట్టుకొని ఈ బిల్డింగ్లు కట్టుకొని ఏంటుకో ఆయన ఉన్నట్లుండి ఒకరోజు మా ఫ్యాక్టరీలోనే ఇక్కడే ఒక సభ పెట్టినాము, అందరూ వస్తున్నారు, మీరు రాండి గ్రామ రైతులని ఆ రోజు తెలియజేసి నేను వెంటనే అప్పుడున్నటువంటి సెక్రటరీ గారికి ఫోన్ చేసి విషయం అడిగితే అక్కడ ఒక స్పిరిట్ ఫ్యాక్టరీ అనేది స్థాపిస్తున్నాడన్న, అది మీ గ్రామ ప్రజలంతా గ్రామ సమావేశం ఏర్పరచుకొని మీ గ్రామంలో మీరంతా ఓకే అంటేనే దానికి తీర్మానం ఇవ్వాలి మనం కానీ, నువ్వు ఒక సర్పంచ్ కానీ నన్ను ఆ రోజు అడగడం జరిగింది. ఇదే ఇక్కడికి వచ్చినాము ఆ రోజు ఇక్కడ సమావేశం పరిచినప్పుడు. కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ గారిని ఒక విన్నవించుకొని మేము ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సభని వాయిదా వేయించుకున్నాము. ఏమి దీని వాతావరణము ఏం దీని గురించి అని క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆయన ఇక్కడ కొన్ని ఊర్లు ఖాళీ అయిపోయినాయి. ఇప్పటికే ఎట్లా అంటే కొన్ని వేల లీటర్లు వ్యర్థ పదార్థాలన్నీ భూగర్భ జలాల్లోకి పంపేయడం జరుగుతుంది. ఆ భూగర్భ జలాలు మట్టాడికి అసలు నీరంతా కాలుష్యమవుతుందని ఇట్లా దీని గురించి నష్టాలే ఎక్కువ ఉన్నాయని ఆ రోజంతా మా గ్రామ ప్రజలంతా వివరించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తీర్మానం ఇవ్వకూడదని వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి ప్రసాద్, చెప్పండి, ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులపై అయితే ఇది 2013 నుంచి అయితే ఫ్యాక్టరీ యాజమాని జేసీ రవీంద్రారెడ్డికి ఇటు రైతులకు కూడా వీళ్ళ మధ్య అయితే వివాదం నడుస్తుంది. అయితే 2013లో అయితే కోర్టును ఆశ్రయించి రైతులు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని స్టే తెచ్చారు. అయితే ప్రస్తుతం అయితే మళ్ళీ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకైతే ఆ యాజమాన్యం సిద్ధమయ్యారు. కోర్టులో స్టే ఉండగా ఈ పనులు ఎలా స్టార్ట్ చేస్తారు? స్వాతి, ఇప్పుడు అక్కడ రేకులకుంట గ్రామంలో అయితే అన్ని మొత్తం పంట పొలాలు ఉన్నాయి. అక్కడ కొంచెం నీటి సౌకర్యం ఉండడంతో డ్రిప్ ద్వారా కానివ్వండి, లేకపోతే మోటార్ల ద్వారా కానివ్వండి, అక్కడంతా ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా పండిస్తారు. మొత్తం రేకులకుంటలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు మొత్తం అనంతపురం పరిసర ప్రాంతాల్లో అంతా మొత్తం విక్రయించి రైతులు అక్కడ లబ్ధి పొందుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ స్పిరిట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం పట్ల రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జేసీ ఆగ్రోస్ లిమిటెడ్ ఆగ్రోస్ క్యాప్టివ్ పవర్ తో 120 KL డిస్టిలరీ ఏర్పాటు చేయాలని ఈయన ఆర్సీ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడ ఏర్పాటు చేయాలని అక్కడ మొత్తం భూములు, కొన్ని ఎకరాల భూములు కొనేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ డిస్టిలరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 2013లో ఆయన యోచించడంతో రైతులందరూ కూడా వ్యతిరేకించారు. అక్కడ వ్యతిరేకించి కోర్టుకు కూడా వెళ్లారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడ వారు స్టే కూడా తెచ్చారు. అప్పట్లోనే ఆ రైతులందరూ కూడా విజయవాడపై అంటే ఒక్కొక్క ఇంటి నుంచి కూడా కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి రైతులందరూ కూడా ఇక్కడ ఈ డిస్టిలరీ ఫ్యాక్టరీ, స్పిరిట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే తాము పండిస్తున్న ఆకుకూరల పంటల మచ్చలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికే అక్కడ డిస్టిలరీ ఫ్యాక్టరీ వల్ల ఇప్పుడు ఇనిషియల్ గా అక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పనుల వల్ల కూడా ఇక్కడ ఈ తమ పంటలన్నీ కూడా నాశనము, తాము ఉపాధి కోల్పోతున్నాం, తమ జీవనం కోల్పోతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జేసీ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని తెరవడానికి ప్రయత్నించి పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న రైతులందరూ కూడా మూకుమ్మడిగా అక్కడికి చేరుకుని అక్కడ పనులు కూడా అడ్డుకున్నారు.
తమ ప్రాణాలు పోయినా సరే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనివ్వము, ఎందుకంటే తమకు జీవనాధారమైన పంట పొలాలన్నీ కూడా ఇక్కడ నాశనం అవుతాయి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల అని చెప్పేసి వారందరూ కూడా సిద్ధమయ్యారు. ఈ రోజు రేపు కలెక్టర్ ను కూడా వాళ్ళు కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనివద్దని చెప్పేసి కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామని చెప్పి రైతులందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఉల్లంఘించి వారు నిర్మాణ పనులు ఎలా చేస్తున్నారని చెప్పి రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు కలెక్టర్ కూడా కలిసి వినతి పత్రం ఇస్తామంటున్నారు. ఏదైతేనే కూడా ఎవరు వచ్చి చెప్పినా కూడా ఎలాంటి పై స్థాయిలో సీఎం నుంచి ఆర్డర్ వచ్చినా కూడా తాము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తమ ప్రాంతంలో పచ్చగా ఉన్న పంట పొలాలు పండుతున్న ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.